కీర్తనలో దావీదు ఏమని మొదలు పెట్టాడంటే, రాజువైన నా దేవా అని మొదలుపెట్టి 146 కీర్తన కూడా దాన్ని కంటిన్యూ చేస్తున్నాడు. అంటే దేవుణ్ణి దావీదు ఏమని సంబోధిస్తున్నాడంటే రాజుగా సంబోధిస్తూ ఆయన రాజరికానికి, ఆయన అధికారానికి కనుక మనం ఒప్పుకుంటే మన జీవితంలో ఏం జరుగుతుంది? ఈ లోకంలో రాజు అంటే ఒక అధికారి. ఈ ఊరికి ఎవరు రాజు? సర్పంచ్. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, దేశానికి ప్రధానమంత్రి. అలాగా రాజుల యొక్క లేకపోతే అధికారుల నాయకత్వానికి మనల్ని మనం అప్పగించుకుంటే ఎలా ఉంటది? అప్పగించుకోకపోతే ఎలా ఉంటది? వారికి వ్యతిరేకంగా నిలిస్తే మనం నిలబడగలమా? వారు ఏదైనా చేయడానికి సమర్థులు. రాజు తలుచుకుంటే దెబ్బలకి కొదులేదు కదా. కాబట్టి ఇక్కడ మన రాజు ఎవరంటే, రాజులకు రాజు యేసయ్య మన రాజు. ఆయన నాయకత్వానికి మనం ఒప్పుకొని ఆయన్ని స్తుతించే వారిగా మనం ఉండాలని ఇక్కడ దావీదు చెప్తా 146 కీర్తనలు అంటున్నాడు. యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతించు అని అంటూ, ఎప్పటి వరకంట? జీవిత కాలమంతయు నేను యెహోవాను, బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించేది. ఒక రోజు 2 రోజులు దేవుడు మేలు చేసినప్పుడు, లేకపోతే ఒక నెల, ఒక సంవత్సరం కాదు, కానీ మన బ్రతుకు దినములన్నీ మనం ఏం చేయాలంటే దేవుణ్ణి స్తుతించేవారిగా, కీర్తించేవారిగా, గణపరిచేవారిగా ఉండాలి. మనం విసిగిపోకూడదు. మనుషులకి సహజంగా వచ్చేది ఏంటంటే విసుగు. అవునా కాదా? విసుగుదల వచ్చేసిద్ది మన జీవితంలో. సహజంగా కొన్ని సంవత్సరాలుగా ఒక వ్యక్తి జీవితంలో కొన్ని కార్యాలు ఆగిపోతే ఒక నిర్లిప్తమైన స్థితిలోకి, లేకపోతే నిరాశ వచ్చేసింది. మా ఫ్రెండ్ ఉంది. మా ఫ్రెండ్ దాదాపుగా నా వయసే. తనకి వివాహం అవ్వాల్సిన ఒక 10 సంవత్సరాలు, లేకపోతే 7-8 సంవత్సరాల క్రితమే వివాహం అవ్వాలి. కానీ కొన్ని కారణాలను బట్టి, కొన్ని ఆటంకాలను బట్టి వివాహం అవ్వలేదు. తను చాలా మంది అడుగుతున్నారు, పెళ్ళెప్పుడు అని ఇలా అడుగుతానే ఉన్నారు. తను మాత్రం చేసుకోనని ఇలా రకరకాల కారణాలు చెప్తా ఉన్నప్పుడు తన జీవిత కాలం మేము అబ్జర్వ్ చేస్తే వివాహం అవ్వని 10 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 8 సంవత్సరాలు తన జీవితం అంతా మేము అబ్జర్వ్ చేస్తే ఐసోలేటెడ్, అంటే ఒంటరితనాన్ని తను అప్పగించబడింది. మనుషులు ఎవరు అసలు తను పట్టించుకోరు. ఒక పర్సన్ అక్కడ ఉంది అనే విషయం కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. అంత ఇది లేదు. తన బర్త్డే వచ్చినా, పుట్టినరోజు వచ్చినా ఏమని చెప్తారు, అందరు విషెస్ పెడతా ఉంటారు కదా. తను కూడా అంతగా ఏం పట్టించుకోలేదు. కానీ రీసెంట్ గా గతించిన నెలలో తన ఎంగేజ్మెంట్ అయింది. ఎప్పుడైతే తన జీవితంలో ఒక నూతనమైన కార్యం స్టార్ట్ అయిందో, వెంటనే ఆ నెలలోనే, అదే ఈ పుట్టినరోజుకి ఎంత మంది ఇది ఇచ్చారంటే, గ్రీటింగ్స్ పెట్టారంటే, వాళ్ళకి రిప్లై ఇవ్వలేకే తనకి నీరసం వచ్చిందంటే సెలవు కూడా పెట్టేసింది. ఎందుకని? అప్పటి వరకు తన జీవితం పక్కన పెట్టినట్లుగా ఉంది. ఒక కార్యం